సో నా పేరు నిన్ను కలిసింది కాబట్టి మనకి చాలా చక్కగా మంచి ఆత్మీయ సహవాసంలో కొనసాగడం నమ్ముతున్నాను. కాబట్టి మీ పేరెంట్స్ బట్టి దేవుని స్తోత్రాలు. తోబుట్టు ఇద్దరు అక్కలు చెల్లి వారు దేవుని స్తోత్రాలు. ఓకే, ఈ సంబంధంతో కనెక్ట్ కాకపోతే మేము దైవ సేవకులతో కనెక్ట్ అయ్యాం. స్తోత్రం. ఒక ప్రయాణంలో వారు మా మధ్యకి వచ్చారు. ప్యాసెస్ మీకు జరుగుతుంది, అక్కడికి కనెక్ట్ అయ్యాం. వారు బీహార్ గొప్ప పరిచయం చేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకో మాట చెప్పాలి, మీలో ఎంతమంది కర్నూలు జిల్లా ఆల్రెడీ కాకుండా కర్నూలు జిల్లా ఎంతమంది కర్నూలు డిస్ట్రిక్ట్ ఉన్నారు? ఎంతమంది? కొద్దిమంది ఉన్నారు. ఓకే, పెళ్లి కలుసుకున్నారు అందరూ. పెళ్లి ఆడుతున్నారు కదండి, మాకు ఇవ్వలేదు ఛాన్స్. ఓకే, మంచిది. నాకు సంతోషం అంటే నేను 1966 అక్టోబర్ నుంచి కర్నూలు జిల్లాలో నేను చదువుకున్నాను. శ్రీశైలం ప్రాజెక్ట్ 10th క్లాస్. తర్వాత ఛానల్ ఎందుకంటే మా నాన్నగారు సర్వీస్ పెట్టగా పనిచేసిన కోర్సు కాబట్టి అక్కడ వెళ్ళాను. ఛాన్స్ అయ్యి మేము వెళ్ళాం. నెక్స్ట్ నంద్యాల, ఇలా అదే సమయంలో 6 గంటలు నేను ఫస్ట్ ఇంటర్ చదివాను. ఒక అక్షరం చదివాను చెప్పాలంటే ఫ్రెండ్స్తో మొత్తం తాగి 6 గంటలు ఫ్రెండ్స్ పార్టీ చేశారు. ప్రభు నమ్మనప్పుడు ఏంటి అన్నీ ఉన్నాయి. 6 గంటలోనే అంటే షేక్ క్రిస్మస్ నేను లోకస్గా ఉన్నప్పుడు 17 ఏళ్ల వయసులో ఒక సహవాసం వాళ్ళు అంటే ఒక సంవత్సరం మన సహవాసం ఉంటారు. దయచేసి ఎక్కువ వాళ్ళు శిశువాన్ చేసేవారు. శిశువాన్ చేసి నేను మా ఫ్రెండ్స్ చాట్ చేసి పోయి తీసుకొని మా క్లాస్మేట్స్కి ఇస్తాను. అందరికీ అంటే గైడ్స్ ఒకటి తిరుగుతున్నారు అని చెప్పి నేను ఈ సుమారు చేసి మేనపత్రం తీసుకొని ఒక ఫన్గా జోక్ లాగా వెళ్ళి మా క్లాస్మేట్స్ అమ్మాయిలు ఉంటే వాళ్ళకి ఇచ్చారన్నమాట. దేవుడు చూసుంటాడు, అరే అబ్బాయి నువ్వు తమాషా చేస్తున్నావు, నాకు ఇదే పనులు చేస్తావు అంటే దేవుడు రక్షించుకొని సువార్త పరిచయంలో వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. పోతే నేను అంటే కర్నూలు జిల్లా చెప్తాడు, వాళ్ళు చెప్తే అర్థం అవుతుంది. 1973 ఏప్రిల్ 17వ తారీఖున కర్నూలు జిల్లా ఆదోనిలో దైవజనులు పత్సింగ్ గారు స్పెషల్ మీటింగ్స్ జరిగాయి. అక్కడ విన్నప్పుడు ప్రభుత్వం సంపూర్ణంగా రక్షించుకున్నాడు. ఎవ్రీ 12 వచ్చిన ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకున్నామని